రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన 56% ప్రజలు ఓబీసీలు ఈ రోజు నుంచి కాదు, ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించి ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది. వాళ్ళకి న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. దానికి చట్టబద్ధత కల్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా మీకు. ఈ జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరిక ముందు ప్రధానమైన లక్ష్యం, అవసరం మనం తీర్చటం. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు కూడా, మా రిజర్వేషన్ తేల్చండి ముందు అని. రిజర్వేషన్ తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలనేదే మా ఆలోచన. వన్ ఆఫ్టర్ ది అదర్. అమ్మా ఎస్, ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉంది. ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ శాసనసభలోనే ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు కూడా చెప్పారు, దీనిని చట్టబద్ధత కల్పించండి. మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళు చేస్తారని. మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారని. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఈ 56% పైబడి ఉన్నటువంటి బలైన వారు అందరి కోరికని ప్రభుత్వాలు మన్నించాల్సిందే. మెజారిటీ ప్రజల ఆలోచనలు మన్నించాల్సిందే. మీరెందుకు ఊహించుకుంటున్నారు చేరేమని? మేము నమ్ముతా ఉన్నాం చేస్తారని. అమ్మా మేము అందుకే మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన టేకప్ చేసి ఇక్కడ చట్టం చేసి ఆడదా పంపించాలనుకునే సెషన్ హాల్లో ఉంది. ఈ బడ్జెట్ సెషన్లోనే దీన్ని పార్లమెంట్లో పెట్టాలని, కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలే కాకుండా దేశంలో పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలుస్తాం. మేము అందరి మద్దతు కూడగడతాం. ఈ దేశంలో చాలామంది బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని వసతులు అందించాలని కోరుకునే రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా.